ఇది బేబీ పొటాటోస్తో చేసిన కుర్మా అండి. కమ్మటి పెరుగుతో ఈ కుర్మా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చూస్తేనే ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది కదా. ఈ రెసిపీ ఎలా చేయాలో మాట్లాడుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లేదంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. ఈ పొటాటోస్ అంటే చాలా రేర్గా దొరుకుతాయి. కొన్ని సూపర్ మార్కెట్స్లోనూ అక్కడక్కడ లోకల్ కూరగాయల షాపుల్లో కూడా దొరుకుతాయి. దొరికిన వెంటనే మాత్రం ఇవి తీసుకుని ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగి నేను కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను. ఉడికిన తర్వాత పొట్టు తీసి ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ ప్రిక్ చేసుకోండి. ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి. 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. 1 కప్పు కమ్మటి పెరుగు తీసుకుని దాన్ని లంప్స్ లేకుండా బాగా చిలికి అందులో 1/2 స్పూన్ గరం మసాలా పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి. పెరుగు అస్సలు పుల్లగా ఉండకూడదండి, ఫ్రెష్ కర్డ్ తీసుకోండి. ఈ కర్రీ రోటీస్లోకి, పులావ్స్లోకి, కొబ్బరి అన్నంలోకి, మామూలు రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా కలిపి ఆ బౌల్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక 4-5 కొబ్బరి ముక్కలు, కొద్దిగా కరివేపాకు తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత 2వ ఉల్లిపాయను కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొద్దిగా జీలకర్ర, చెక్క, లవంగాలు, ఎలైచి, జీడిపప్పు, 1 బిర్యానీ ఆకు వేసుకోండి. నేను ఇంతకుముందు యూట్యూబ్ షార్ట్స్లో బిర్యానీ ఆకుని ఫ్రిడ్జ్లో ఎట్లా నిల్వ పెట్టుకోవాలో నేను చెప్పానండి. ఆ వీడియోని ఒకసారి మీరు చెక్ చేయండి. ఆ లీవ్స్ డార్క్ గ్రీన్లో ఉన్న లీవ్స్ని ఇట్లా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోతాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చాలా కాలం నిల్వ ఉంటాయండి. అప్పుడు మనం ఈజీగా కర్రీలోకి వాడేసుకోవచ్చు ఈ లీవ్స్ని. ఇప్పుడు ఆ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇంకో ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు 2 కూడా కలిపి బాగా వేయించుకోవాలండి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కూర టేస్ట్ అంతా అండి ఇవి ఉల్లిపాయలు, బంగాళదుంపలు వేపుకోవడంలోనే ఉంటుంది. కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. అప్పుడే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి రావాలండి. అలాగే ఈ బంగాళదుంపలు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఇది వేయించేటప్పుడు మూత పక్కకు పెట్టుకుని వేయించుకోండి, ఎందుకంటే ఆవిరి చినుకులు అందులో పడితే మళ్ళీ ఉల్లిపాయ సరిగా వేగదనమాట. ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలండి. ఇందులో నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. మీరు మామూలు కారం కూడా వేసుకోవచ్చు. కాశ్మీరీ కారం ఎందుకు వేసానంటే కూర బ్రైట్గా, అందంగా కనిపించడానికి నేను అది వాడాను. లేదంటే మీరు మామూలు కారం కూడా తీసుకోవచ్చు. ఈ ఉప్పు, కారం వేసిన తర్వాత మళ్ళీ బంగాళదుంపల్ని బాగా వేయించుకోవాలండి. ఈ కూర అండి ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏ కూర అయినానండి మంట తక్కువలో పెట్టుకుని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఏ కూర అయినా సరే. ఇప్పుడు ఈ కూరలోకి నేను 1.5 గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి. ఆ నీళ్ళల్లో బంగాళదుంపని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వేసిన నీళ్లు సగం వరకు ఎగిరిపోయే వరకు బంగాళదుంపల్ని ఉడికించుకోవాలండి ఆ నీళ్ళల్లో. ఈ బంగాళదుంపలు బాగా ఉడికిన తర్వాత మనం ఇందాక కొబ్బరి, కరివేపాకు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేయాలి. ఈ కొబ్బరి పేస్ట్లో కూడా బంగాళదుంపల్ని బాగా ఉడికించుకోవాలండి. మనం ఆల్రెడీ బంగాళదుంపల్ని హోల్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఆ పేస్ట్ బాగా ఇంకాలండి. అంటే బంగాళదుంపలు ఆ పేస్ట్ని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ పేస్ట్తో బంగాళదుంపలు బాగా ఉడికిన తర్వాత
మనం మసాలా కలిపి పెట్టుకున్న పెరుగును వేసేసుకోవాలండి. పెరుగు వేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, ఎందుకంటే బాగా వేడి మీద పెరుగు వేస్తే ఇరిగిపోయినట్టు అయిపోతుందండి. అందుకని ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకుని జస్ట్ ఒక్క 1 మినిట్ కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. పెరుగు వేసిన తర్వాత ఎక్కువగా ఉడికితే ఏంటంటే పెరుగు నీరులాగా వచ్చి తర్వాత ఇరిగిపోయినట్టు అయిపోయి టేస్ట్ ఉండదండి. అంతేనండి, ఈ రెసిపీ తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.